ఆ దాడులేంటి, ఆ విధ్వంసాలేంటి? కృష్ణలంకలో ఒక మైనారిటీ మహిళ పెన్షన్ అడిగితే నువ్వు చేసిన దాడేంటి? ఇవాళ అందుకనే ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకో గొడ్డలి పార్టీ పిల్ల సైకోకి ఇక మీదట నెహ్రూ గారి అబ్బాయిని నేను అని చెప్పుకోవడం మానే. నీకు అర్హత లేదు. నెహ్రూ గారి బొమ్మ దయచేసి ఆ గొడ్డల పార్టీ బ్యానర్ల పైన నెహ్రూ గారి బొమ్మ వేయబాక నువ్వు. నెహ్రూ గారి జయంతులు వర్ధంతులు చేసే డ్రామాలు చేయబాక నువ్వు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన మాటలకు అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయటం నీకు చేత కానప్పుడు ఆయన వర్ధంతులు జయంతులు చేసే డ్రామాలు చేయబాకాయా నువ్వు. ఇవాళ విజయవాడ నగర ప్రజలు కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. గుర్తు చేసుకుని వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. అందుకని ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. అటువంటిది నువ్వు నా ఇంటి పైన దాడి చేసి, నా 8 సంవత్సరాల బిడ్డ ఇంట్లో ఒక్కటే ఉంటే నా ఇంటిని ధ్వంసం చేసిన రోజున వెళ్ళి చెప్పాల్సింది మీ తల్లిగారికి, అమ్మా నేను మన రమాగారి ఇంటికి మీదకి గోండాలు పంపించానమ్మా, మీరు ప్రతి ఎలక్షన్కి వెళ్ళేవాళ్ళు కదమ్మా, రమాదేవి గారు, కొమ్మారెడ్డి రమాదేవి గారు వాళ్ళ ఇంటికి రౌడీల్ని గోండాలు పంపించి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి చాలా బ్రహ్మాండమైన పని చేశానమ్మా అని చెప్పి లక్ష్మి గారికి చెప్పి ఉండాల్సింది. ఆవిడకి తెలిసే ఉంటుంది అనుకోండి. తర్వాత అయినా ఆవిడ కూడా నీకు బాగానే గడ్డి పెట్టుంటారు, ఏం పనులు రాయి అని చెప్పి. కాబట్టి ఇవాళ ఇవన్నీ ఒకసారి నువ్వు మర్చిపోయావు. నీ తండ్రిని మర్చిపోయావు, నీ తండ్రి అన్న మాటలు మర్చిపోయావు, ఆయన కమిట్మెంట్ మర్చిపోయావు, అన్నీ మర్చిపోయావు. కేవలం ఈ రోజున నీకు కావాల్సింది ఏంటంటే డబ్బు. ఎక్కడ ఏది దోపిడీ చేద్దాం, ఎవరిని దాడి చేద్దాం, ఎవరిని హింసించుదాం. అందుకనే నీకు ఇవాళ నెహ్రూ గారు అబ్బాయి అవినాష్ అన్నట్లా ఒక పిల్ల సైకో అంటా ఉన్నారు నిన్ను. ఇవాళ నిన్ను పిల్ల సైకో అంటా ఉన్నారు. నెహ్రూ గారు అబ్బాయి అని పిలవటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఆయన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ గారి పుణ్యమా అని చెప్పి ఇతను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇతనేమి పెద్ద సెల్ఫ్ మేడ్ స్వయం కృషితో ఏదో కింద నుంచి స్వశక్తి మీద పైకి వచ్చినటువంటి బాపతేం కాదు. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి అన్నగారి ప్రోత్సాహంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చివరి దాకా ఆయన తుది శ్వాస దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన దివికేగినటువంటి మనిషి. అటువంటి వ్యక్తి పేరు చెప్పుకొని ఈ రోజుకి కూడా ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటాడు ఈ పిల్ల సైకో. అందుకనే ఇవాళ అన్నది ఒకసారి ప్రజలకి గుర్తు చేయాలి, ఈ పిల్ల సైకో కూడా గుర్తు చేసి వార్తలు పెట్టాలి. కాబట్టి ఒకసారి మనం నెహ్రూ గారి మాటలను ఒకసారి విందాం. ఎందుకంటే 82 మార్చి 21 రామారావు గారు ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేశాం. ఆ రోజు మేము ఉన్న నలుగురు, భాస్కర్ గారు, మహారాజు, నేను. సో నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి ప్రవేశించిన రోజున ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎందుకు వాటిని గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు ఒకసారి ఆయన మాటలు వింటే మనందరికీ కూడా అర్థమవుతుంది. తండ్రికి సంబంధించి ఆ రోజున ఏమాత్రం కూడా స్పందించకపోగా దానిలో వాటాలు తీసుకుని ఇష్టానుసారం నీ ఖజానాన్ని నింపుకున్నటువంటి నువ్వు ఈ రోజున గ్రావెల్ తవ్వకాలు, పేకాట, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజున నువ్వు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి గతం ఎవరికి తెలియదు, గతంలో మనం చేసినటువంటి పాపాలు ఎవరికి గుర్తుండవు, ఎవరు వాటిని ప్రశ్నించరు అంటే అది నీ అవివేకం. ఇవాళ నువ్వు చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజున నువ్వు దానికి తగినటువంటి శాస్తిని అనుభవిస్తూ ఉన్నావు. నీ పాపాల వల్లే కదా ఈ రోజున నువ్వు మొన్న ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. నీ పాపాల వల్లే కదా నువ్వు ఈ రోజున దిక్కు లేకుండా ఆ గొడ్డలి పార్టీలో ఒక పిల్ల సైకోగా మారి నువ్వు ఈ రోజున ఆ విధంగా ప్రవర్తిస్తున్నది. అందుకనే ఇవాళ నీకు గతం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నీ తండ్రి గారు అన్న మాటలు కూడా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి విందాం. గుడివాడ నడిబొడ్డున క్యాజినో పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న రోజున నీకు పేకాట గుర్తుకు రాలేదా? మరి ఆ రోజున నువ్వు ఆ గుడివాడ గుట్కా యాడి దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకున్నావు? గుడివాడ నడిబొడ్డున
నిర్వహించినటువంటి క్యాజినోలో నీ వాటా ఎంత వాటా తీసుకుని కళ్ళకి గంతలు కట్టుకున్నావు ఆ రోజున? దీనికి ఏమి జవాబు చెప్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున గుర్తుకు రానటువంటి అంశాలు ఇవాళ ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి ఈ రోజున రావటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. గత సంవత్సరం బుడమేరు కట్ట తెగి భారీ ఎత్తున విజయవాడ నగరంలోకి వరద నీరు పొంగుకొచ్చి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన మాట మనందరికీ తెలుసు. మరి ఆ రోజున బుడమేరు కట్ట పైన ఇష్టానుసారంగా మట్టి తవ్వినటువంటి బ్యాచ్ ఎవరిదయ్యా? బుడమేరు కాలువకి మరమ్మతులు చేయకపోగా ఇష్టానుసారం బుడమేరు కట్ట తవ్వి మట్టి తరలించుకుపోవటం వల్ల కాదు ఆ రోజున కట్ట తెగిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ రోజున బుడమేర కట్టకి గండ్లు పడటానికి కారణం ఆ రోజున గొడ్డలి పార్టీ చేసినటువంటి అవినీతి కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను. అమరావతికి మీరు ఒక్కళ్లే కాదు, నేను రక్షణ కవచంలా నిలబడతా. అమరావతి రాజధానికి నేను రక్షణ కవచంలా నిలబడతా. అమరావతి మన భవిష్యత్తు, అమరావతితో మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, ఇక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్న మాటలకి అదే అమరావతి ప్రాంతాన్ని ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సర్వనాశనం చేస్తున్న రోజున ఆ పార్టీ గొడుగు కింద ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మోచేతి నీళ్లు తాగుతూ పక్కన అమరావతిని సర్వనాశనం చేస్తూ అక్కడ రైతుల పైన దాడులు చేస్తూ అక్కడ ఆ రైతుల యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తూ ఉంటే నీ తండ్రి గారి మాటలు నీకు గుర్తు రాలేదా? ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నా. నీ తండ్రి గారు అన్న మాటలేంటి, నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి? ఏ అమరావతికైతే నేను నా కుటుంబం రక్షణ కవచంలా నిలబడతామని చెప్పారో అదే అమరావతిని సర్వనాశనం చేస్తా ఉంటే నువ్వు ఒక పిల్ల సైకోలాగా నీ ఇంట్లో కూర్చుని నువ్వు ఆనందించావంటే, అమరావతిని నాశనం చేస్తున్నటువంటి ఒక పార్టీలో ఒక నాయకుడిగా కొనసాగి జగన్మోహన్ రెడ్డికి వంత పాడావంటే నువ్వు నిజమైనటువంటి వారసుడువా నెహ్రూ గారికి? ఇవాళ అందుకనే చెప్తా ఉన్నా, అరే పిల్ల సైకో అవినాష్, ఇక మీదట నేను నెహ్రూ గారి బిడ్డనని నువ్వు చెప్పుకోవద్దు. నేను ఇంకో రకంగా అనట్లా, దయచేసి నన్ను తప్పుగా తీసుకోవద్దు. నెహ్రూ గారి వారసత్వం అంటే మాటకి కట్టుబడటం నెహ్రూ గారి వారసత్వం, ఇచ్చిన కమిట్మెంట్ కి నిలబడటం నెహ్రూ గారి వారసత్వం, ప్రాణాలు పోయినా సరే నమ్మినటువంటి నాయకుడికి అండగా నిలబడటం నెహ్రూ గారి వారసత్వం. ఇట్లా ఏ లక్షణాలైనా నీకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రకంగా నెహ్రూ గారి వారసుడు అవుతావు? నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి? చివరి మాట కూడా విని, అరే నువ్వు కష్టంలో ఉన్నావు, తండ్రి గారు పోయిన తర్వాత నువ్వు బాధలో ఉన్నావు అని అనేక సందర్భాల్లో లోకేష్ గారు నీకు అంత ధైర్యం ఇచ్చి నీ ఇంటికి వచ్చారు కదా. నీ ఇంటికి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించి నీ ఇంట్లో భోంచేసి వెళ్ళిన 10 రోజులకి జెండా మార్చేసావు. నువ్వు సిగ్గుందా నీకు? అసలు నీ క్యారెక్టర్ అయినా నీది? అసలు లోకేష్ గారు నీ ఇంటికి వచ్చి వెళ్ళిన 10 రోజులకి నువ్వు జెండా మార్చేసావంటే ఏం మనిషివా నువ్వు? క్యారెక్టర్లెస్ ఫెలో. నువ్వు అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఏముంది నీకు? మినిమం ఇంటిగ్రిటీ లేదు, క్యారెక్టర్ లేదు. నీకు కావాల్సిందల్లా దోచుకోవటం, తింటాం, నువ్వు మళ్ళీ ఇతరుల గురించి మాట్లాడతావు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని చెప్పి పిల్ల సైకోని హెచ్చరిస్తూ, దయచేసి ఇక నెహ్రూ గారి బొమ్మ ఎక్కడ వాడొద్దని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు గొట్టుముక్కల రఘురామరాజు గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. గొడ్డలి పార్టీకి చెందినటువంటి పిల్ల సైకో నిన్న మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగ అని అరిసినట్టుగా కనబడతా ఉంది. మట్టి మాఫియా ఇవన్నీ కూడా గొడ్డల పార్టీకి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. అటువంటి గొడ్డల పార్టీ పిల్ల సైకో ఏదో ఎన్టీఆర్ జిల్లాలో మైనింగ్ జరుగుతుంది, ఇసుక దందా జరుగుతుందని చెప్పి పిచ్చి ప్రేరణాపనలు పేలుతా ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మేము వస్తాం. 2019-24 మధ్య జరిగినటువంటి మట్టి మాఫియా గురించి చర్చ సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీ నాయకులు ఈ జిల్లాలో చేసిన దోపిడీ మీద చర్చ సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా దేవాలయాల భూములు కాజేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వా వాటి గురించి మాట్లాడేది? ఇవాళ విజయవాడలో అమ్మవారి గుడి తర్వాత అంత ప్రసిద్ధ దేవాలయం పాత శివాలయం, మండలంలో పాత శివాలయం. ఆ శివాలయం చెందినటువంటి భూములు కాజేసింది నీ కుటుంబం కాదా? నువ్వు బహిరంగ సిద్ధమా? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసి
మహాదేవుడు సాక్షిగా ప్రమాణం చేసే దమ్ము నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నీ అనుచరులు నీ అనునాయులు అందరూ కలిసి పాత శివాలయం భూములు కాజేసిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కేసునే నానికి చిన్నికి పోలికి పెడతా ఉన్నావు నువ్వు. అసలు అహంకారటువంటి నానికి చిన్ని గారికి పోలికేంటి? నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవ చేసినటువంటి చిన్ని గారితో నానిని పోలుస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేంటి సిగ్గు అందంట. అటువంటి జీడిగింజ లాంటి కేసునే నానికి చిన్ని గారికి పోలి పెడతా ఉన్నావు నువ్వు. ఇవాళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన చేసిన సేవల్ని ఇవాళ ప్రజలందరూ కొనియాడుతూ ఉన్నారు. మన గతంలో నీ పార్టీ ఆడుదాం ఆంధ్ర పేరుతో వేల కోట్ల రూపాయలు దొంగేసినప్పుడు నీకు కనపడదని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా ఇవాళ పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు, అదేవిధంగా చెన్నుపాటి గాంధీ గారి కన్నుపోవడంలో మీద దాడి చేసినప్పుడు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఏమైపోయింది ఈ నీతి కబుర్లు చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నా పట్టాభి గారు చెప్పినట్టు తండ్రి గారి వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని నీ గొడ్డల పాటించే స్క్రిప్ట్ని చదవకుండా నిజాయితీగా నికార్సుగా రాజకీయాలు చేయాలని చెప్పి ఎదుగు పలుకుతా ఉన్నా. నిజంగా ఈ పిల్ల సైకో పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉంది. ఇవాళ సాయికృష్ణ గారి రౌడీశెట్టి సాయికృష్ణ వంటి మరణానికి సంబంధించి కూడా వాళ్ళ తల్లి ఆవేదన చెందుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆవిడ పిలిచి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ ఆవిడే బయటకు వచ్చి మాకు న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం జరిగింది చెప్తా ఉంటే ఈ పిల్ల సైకో మాత్రం పిచ్చి మాటలు మాడుతూ ఉన్నాడు. ఈ విజయవాడ నగరంలో గంజాయి బ్యాన్ని పెంచిపోయిస్తుంది నువ్వు కాదా? పెనమూరు గెస్ట్ హౌస్ సాక్షిగా నువ్వు చేస్తున్న అరాచకాలు ఎవరు తెలియవు. ఇవన్నీ కూడా విజయవాడ ప్రజలు చూశారు కాబట్టి నిన్ను 3 సార్లు ఈ జిల్లాలో ఓడించడం జరిగింది. కనీసం కార్పొరేటర్గా గెలిచే స్థాయి కూడా నేను నువ్వు మా ఎంపీ గారిని మా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావంటే భవిష్యత్తులో నీకు కార్పొరేటర్ స్థాయి కూడా రాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు మా నాయకులు చెప్తా ఉంటారు ముందు కార్పొరేటర్ గెలవరా బాబు అని. నువ్వు ఉండే ప్రాంతంలో గుణదల ప్రాంతంలో కనీసం కార్పొరేటర్గా ఆయన గెలిచే దమ్ము నీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.